మీకు తెలిసిందే కదా ఖుషి. సో ఆమె కూడా ఏదో ఒకటి చేయాలా అంటే ఒక సెకండ్ కూడా నాకు అదే కంగ్రాచులేషన్స్ అలాంటి ఏముండవు ఆమెకి ఇవ్వాల్సింది. నువ్వు ముట్టుకోకు. చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోవే బుజ్జికొండే. అంటే మస్తు క్యూట్ చేయొద్దా మస్తు ఉంటాను అసలు. అంటే ఎట్లా అంటే దేవత లాగా అమ్మాయిలు జస్ట్ ఇట్లా ఇట్లా తీస్తే అమ్మాయిలు కూడా నాకు తెలియదు. ఖుషి తీసిందంటే అది వేరే కదా. ఈ రోజు ఏం పని పెట్టుకున్నాడంటే మన ఆడియో ఫంక్షన్ లో హీరోని పొగుడినట్టు పొగుడుతున్నాడు. పిక్చర్ పర్మిషన్ ఇట్లా ఫేస్ దాన్ని చూడు ఎంత క్యూట్ ఉంది చూడండి అసలు. ఒక్కసారి ఆ ముక్కు పుల్లు ఒక్కసారి చూడండి అసలు. ఇట్లా నాడిస్తే ఇష్టం ఉంది, నాకు కూడా ఇష్టం ఉంది. నేను లేదని చెప్పినా లేదు. నేనేమన్నా టైం చెయ్యి నాకు తెలుసు నేను ఎప్పుడు నా మీద నీకు ప్రేమ ఉందని. కానీ సో నేనేమంటున్నా కొంచెం టైం తీసుకొని మనం అందరు చూస్తారు ఇప్పుడు నేను చెప్పింది ఇంకో వాళ్ళకి అర్థమైంది, నీకే అర్థమైంది. సో ప్లీజ్ అర్థం చేసుకుంటా. ప్లీజ్ నాకు ఎంతసేపు బతిమాడాలి చెప్పి నేను బతిమా. నువ్వు ఇగో ఈ కోపాలు ఏమనంటే నా మీద చూపి. ఇన్నోసెంట్ అన్నా మళ్ళా కనిపి మస్తు చూసుకునేది. కొంచెం నేను కూడా కొంచెం అట్లా నువ్వు ఎప్పుడు ఇట్లా నవ్వుతున్నావు అనుకో, ఆగిపోయిన నా హార్ట్ కి సిపిఆర్ కూడా అవసరం లేదు నీ స్మైల్ చాలు. బతిమాలించి చేసుకుంటాడు. ఎవరికైనా ఎంత ప్రేమ ఉంటే అదే అంటున్నా. ఆయన లైఫ్ లో నా అంత అందమైన అమ్మాయి రాదు కదా. సో వెల్కమ్ బ్యాక్ టు పర్సన్ ఆర్ట్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న వీడియో చూసారు మీరు. లైక్ నిన్న ఇమ్రాన్ అన్నకి అయితే మన ఫస్ట్ సాలరీ నుంచి ఎంతో కొంత అంటే కొంచెం ఒక షాపింగ్ అయితే చేయించినాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక మీకు తెలిసిందే కదా ఖుషి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను వీడియోస్ ఇప్పుడు నా ఛానల్లో స్టార్ట్ అయినప్పటి నుంచి మేము మాదే ఎక్కువ చేస్తూ ఉంటాము. సో ఆమె కూడా ఏదో ఒకటి చేయాలా అంటే ఎంత ఏమున్నా కూడా ప్రేమనే. అంటే మళ్ళీ ప్రేమ అంటే ఆమె వచ్చేసి మళ్ళీ లవ్ ఇవ్వాలి ఉంటుంది, అది కాదు. ప్రేమ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ మధ్యలో ప్రేమ ఎట్లుంటుంది అట్లాంటి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతోనే నేను కూడా ఆమెకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని వచ్చిన మా ఫస్ట్ సాలరీ నుంచి. అది ఒక చైన్ తీసుకొని వచ్చిన. సో ఈ చైన్ ఆమెకి ఇద్దాము అంటే చూసాం. అంటే మేము మొన్నటి మాట్లాడుకుంటలేము, అన్ని తిట్టుకుంటున్నాము కొట్టుకుంటున్నాము. సో ఒకసారి పిలిచి ఆమెకైతే మా ఫస్ట్ సాలరీ నుంచి వచ్చింది కాబట్టి ఆమెకి గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్తా. సో ఆమె ఈ చైన్ ఇద్దాము. చైన్ ఇచ్చేసి మళ్ళీ ఆమె వస్తూనే ఉంటుంది. మనకి ఎక్కువ రోడ్ రాదు తెలుసు కదా. నేను చాలా నార్మల్ రా ఏమైంది అంటే మన యూట్యూబ్ ఫస్ట్ సాలరీ నుంచి ఆమెకి చైన్ తీసుకొచ్చిన. ఏమైందన్నా ఇద్దామన్నా మనకి ఉంది కదా నాతోనే ఫస్ట్ నుంచి నేను ఏమంటా అంటే ఒక మనకు రెస్పెక్ట్ ఇవ్వని పర్సన్స్ కి ఇలాంటివి చేయడం అవసరం అనిపిస్తుంది. చాలా రెస్పెక్ట్ ఏమో తిట్టుకుంటాం కొట్టుకుంటాం. ఓన్లీ నా డౌట్ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఓన్లీ మనకి ఇప్పుడు మనం ఏంది మనం ఒక మంచితనంతో చలో మన ఛానల్ ఇన్ని రోజులు ఉంది నాతో ఇన్ని రోజులు అది చేసినాం కాబట్టి ఒక జర్నీ ఉంది కాబట్టి చేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు?
సరే మరి పిలుస్తావా నీతో ఉందిగా బయట జస్ట్ ఎందుకంటే ఎంత బ్యాడ్ పర్సన్స్ అయినా సరే మనకంటూ మనం అవ్వాలి కదా ఏమన్నా పోనీ అన్నాను వచ్చిన తర్వాత వీడియో పెట్టు పెట్టు అయ్యా ఏమైంది ఏందన్నా ఊరికి ఎప్పుడు గొడవకే వచ్చినట్టు దిగించినావు ఇప్పుడు ఏమైంది ఎందుకు పిలిచావు నేను అసలు మాట్లాడలేదు ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నాం తప్ప నీకు పిలిచిన అరే ఎవరు పిలుస్తున్నా చెప్పి నేను పిలుస్తున్నా చెప్పి నేను పిలిచినప్పుడు ఎవరితో రావాలా నాతో రావాలి నువ్వు వచ్చి ఆయనతో ఎందుకు లొల్లి పెట్టుకుంటున్నావు చెప్పు సరే అన్న పోనీ మధ్యలో ఎవరు మాట్లాడు సరేనా సో ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ ఛానల్ వచ్చింది నా యూట్యూబ్ నుంచి సో అన్నకి నేను ఓకే ఓకే ఇప్పుడు అర్థమైంది నాకు ఏమి బాధ ఏంది కోపం ఏంటంటే వస్తాడు ఎవరికి ఇచ్చిండు నాకు చెప్పి అవునా అన్నకిస్తే ఎందుకు అనుకుంటున్నా అంటే నీకు నా గురించి అవునా అవునా అని క్వశ్చన్ అడుగుతున్నాను నువ్వు ఇప్పుడు ఎందుకు ఇచ్చినావు బీపీ పెంచడానికి ఇచ్చినావు ఇప్పుడు నువ్వు వచ్చిందే బీపీతో వచ్చావు కాదు అంటే ఒక సెకండ్ నాకు అదే కంగ్రాచులేషన్స్ అలాంటి ఏముండవు ఆమెకి ఇవ్వాల్సింది నాకు ఇస్తారు ఇట్లా ఎందుకు పిలిచిండు అంతే కదా ఓవర్ యాక్షన్ చేయకు నేనే చేస్తున్నా నీకేం కాదు నీ కోపం తగ్గాలంటే నీ కోపం తగ్గాలంటే ఏం కాదు అంటే మరి నువ్వు ఒక్కసారి సార్ మరి యూట్యూబ్ ఛానల్ వచ్చింది మరి ఒక మాటనే చెప్పినా నన్ను ఎందుకు అడుగుతారు ఇంపార్టెంట్ కాకపోతే ఇప్పుడు నేను ఎందుకు పిలిచినాను ఏమో ఎవరు తెలుసు ఎందుకు పిలిచినా అదే చెప్పండి అందుకే నేను ఏమన్నాను స్టార్టింగ్ లో నీకు ఇప్పుడు కోపం తగ్గాలంటే ఏం చెయ్యకు చూస్తూనే మారింది నీరే ఇప్పుడు నీ కోపం పోవాలంటే ఏం చేయాలి చెప్పు నేను పత్తి మాడాలా నువ్వు ముట్టుకోకు పంపినాదే పైకి పంపినాదే నీ ఓరసూపు సాయి నాయుడే దూరం అయ్యా నేను ఏం చేసినా ఏం అవసరం లేదు ఎందుకు నీకేం కావాలి చెప్పు నువ్వు ఎంత క్యూట్ లవ్ యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోవే బుజ్జికొండే ఈ డైలాగ్ అయిపోయింది కావచ్చు ఈ డైలాగ్ ఇవన్నీ నా దగ్గర నువ్వు క్యూట్ అలా ఇప్పుడు క్యూట్నెస్ ఇగో ఒక నేను అట్లా అంటే చెప్తే అయిపోతారు అన్న అబద్ధాలు కదా చెప్తున్నాను నీకు నీకేం కావాలి అంటే నాకు నేను ఒక్క చిన్న చేయొచ్చా ప్లీజ్ విత్ యువర్ పర్మిషన్ అంటే మస్తు క్యూట్ చేయొద్దా ముట్టుకోవద్దా ఇష్టం లేదని అనలేదు నేను నవ్వొద్దని అన్నా ఇంకో నేను మీకేం చెప్పినా అరే ఇంకో మంచి టైం ఉంది కొంచెం జర్నీ ఉంది చేసి ముందు ఇవన్నీ చూడాలి కానీ నువ్వు చదువుకుంటున్నావు మంచి చెయ్యి ఇప్పుడు ఇవన్నీ మొన్నటిది కాదు ఇట్లా క్యూట్ అనొద్దా అన్నావు కదా సార్ ముట్టుకోకుండా కూడా చెప్పచ్చు థ్యాంక్ యూ క్యూట్ ఉన్నావు అంటే నాకు ఇష్టం నీకు ఎక్కడ తెలుసా నాకు ఇవి ఇష్టం ఇవి పెట్టుకుంటే ఇష్టం అని రోజు పెట్టుకోదు ఈరోజు పెట్టుకొని వచ్చింది అంటే నా గురించి వచ్చింది నాకు తెలుసు చాలు నా గురించి పెట్టలే తీయా నా చెవు నా ఇష్టం నా గురించి పెట్టేది నీకు తెలియదు అది నాకు ఇష్టం అని ఆ జుంకాలు నాకు ఇంకోటి కూడా ఇష్టం అంటే హెయిర్ ఒక్కసారి హెయిర్ అంటే మస్తు ఉంటాను అసలు అంటే ఎట్లా అంటే దేవత లాగా ఒక్కసారి చూస్తా అట్లా ఒక్కసారి చూసి దర్శనం చేసుకుంటా అంతే ప్లీజ్ చూసారా అంటే అమ్మాయిలు జస్ట్ ఇట్లా తీస్తే అమ్మాయిలు నాకు తెలియదు ఖుషి తీసిందంటే అది వేరే కదా ఈ రోజు మొత్తం అసలు ఏం పని పెట్టుకున్నాడంటే మన ఆడియో ఫంక్షన్ లో హీరోని పొగుడినట్టు పొగుడుతున్నాడు
ఒక్కసారి పిక్చర్ పర్మిషన్ ఇట్లా ఫేస్ దాన్ని చూడు ఎంత క్యూట్ ఉంది చూడండి అసలు. మీ కళ్ళకి వస్తాయి చూడు ఎంత క్యూట్ ఉంది చూడు. లేవా క్యూట్ గా మొన్న చెప్పు కదా నైట్ టైం మొన్న కళ్ళకి వచ్చింది ఇలాంటి కాదు చూడు. సో ఒక్కసారి ఆ ముక్కు పుల్లు ఒక్కసారి చూడండి అసలు ఇట్లా నాడిస్తే సో ఇంకోటి మర్చిపోయినా ఇది ఒకటి అంటే దిష్టి చుక్క నీకు పెట్టాలి ఇట్లా దిష్టి చుక్క నీకు పెట్టాలి ఇట్లా ఇంకేం కాదు నీ కోపం దగ్గర ఏం చేయాలి ముట్టుకుంది చాలు దూరం చెప్పు అంతేనా అంటే ముట్టుకోదు మాట్లాడు ఫైనల్ నువ్వే చెప్పినావా ఏం చెప్పినా నేను మాట్లాడతాను చెప్పలే ఎవరికి నేను మాట్లాడతాను చెప్పలేదు ఇప్పుడు నా సైడ్కి ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చినా నువ్వు యాక్సెప్ట్ చేయాలి వద్దు నాకు ఏం చిన్న గిఫ్ట్ నాకు ఏం వద్దు నీ దగ్గర ఉంచుకో కొంచెం నవ్వుతేనే ఏం కోపం లేదు మంచిగా అనుకుంటున్నా ఇదే డైలాగ్ గిఫ్ట్ చూసిన తర్వాత కూడా వద్దు నీ దగ్గర పెట్టుకొని చెప్పాను రైటా సరే చూపియాలా చూపి ఇప్పుడైతే చూపిస్తాను ఇట్లా ఉంది ఇంకోటి ఏంటంటే ఈసారి అనుకోవచ్చు అంటే ప్రాంకులు చేస్తారు ప్రాంక్ హార్ట్ఫుల్ గా సో చూడు చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పినా రెస్పెక్ట్ లేదు అది నీకోసమే తెచ్చిన ఖుషి నీకోసమే తెచ్చిన లేదు నువ్వు అది చూసినా కూడా చూడలేదు చూడదు ఇంకోటి చెప్తున్నా ఇదేం టైం పాస్ కాదు కావాలంటే నీకు గోల్డ్ షాపులు తెలుసురా పోయి చెక్ చేయించుకో ప్రాంక్ అని చెప్తే ఇంతకు మించి ఎక్కువ చెయ్యి అంత అవసరం లేదు ఇది ఒరిజినల్ నువ్వు ముట్టుకొని చెప్పు ఫేక్ అంటూ నువ్వు చెప్పు నువ్వు పట్టుకొని చెప్పు ఒరిజినలే కదా ఇప్పుడు ప్రాంక్లు అయితే కాదు కదా నేను నా సంతోషంతో ఒరిజినల్ పర్సన్ కి అంటే చూసిన ఇంటి మాటలు అంటున్నా ఇజ్జత్ అంతా తీస్తున్నావు ఇప్పుడు నీది పోతే నాది పోయినట్టు కాదా ఇంకో నేను ఒకటి ఓపెన్ చెప్తున్నా ఇట్లా తిరిగి మన ఇద్దరం కలిసి మాట్లాడతాం. నేను ఒకటి ఏం చెప్పినంటే అంటే ఏజ్ యాజ్ ఎ ఫ్రెండ్ యాజ్ ఎ గుడ్ చెప్పు సో నేను ఒక మాట ఏం చెప్పినా తెలుసా నీకు ఇష్టం ఉంది నాకు కూడా ఇష్టం ఉంది నేను లేదా చెప్పినా లేదు నేనేమన్నా టైం చెయ్యి నాకు తెలుసు నేను ఎప్పుడు నా మీద నీకు ప్రేమ ఉందని కానీ సో నేనేమంటున్నా కొంచెం టైం తీసుకొని మనం అందరు చూస్తారు కొంచెం టైం తీసుకొని మనం ఏం చేయాలా ముందు చేయాలి ముందు చెప్తే అది బాగుంటుంది అర్థమైందా అదే చెప్తున్నాను నేను ఇప్పుడు నేను కాదు అని నువ్వు ఏం చేస్తున్నావు సరే ఇట్లా అయితే నేనేమంటున్నా కొంచెం టైం తీసుకొని మనం ముంగటేమని చెప్పొచ్చు అంతేగాని ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు నేను చదువుకుంటున్నా ఇవన్నీ మనకి ఇప్పుడు నేను చెప్పింది ఇంకో వాళ్ళకి అర్థమైంది నీకే అర్థం కాదు సో ప్లీజ్ అర్థం చేసుకుంటా ప్లీజ్ అంటున్నా కదా ప్లీజ్ నీకేం కావాలా నీకు ఇంకేం ఇంత రిక్వెస్ట్ అవడం చేస్తాను నీకు చేసుకోమని కూడా రిక్వెస్ట్ చేయాలి చేసుకో ఎంత అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది ప్లీజ్ నాకు బంగారం కాదు ఏంది బంగారమే బంగారం లెవెల్ కి ఇచ్చేయాలి లేకపోతే నార్మల్ గిఫ్ట్స్ సరిపోదు సో అర్థం చేసుకో ప్లీజ్ నా కోసం తీసుకో ప్లీజ్ నీకు ఎంతో మంది అలగించుకో
వాళ్ళు నువ్వు ఒకటి కాదు కదా నాకు మొన్న చెప్పేసినావు మాటలు. ఏమన్నా నేను ఆ రోజు కూడా చెప్పిన ఏంది నేను చెప్పింది కరెక్ట్ మెచ్యూరిటీతో అర్థం చేసుకుంటలే. నువ్వు ఇంకో నిజం చెప్తున్నా కదా ఖుషి టాపర్ మంచిగా చదివే స్టాండర్డ్. సో నేను ఇంకో ఈ లబ్బులు ఇవన్నిటి వల్ల నీ స్టడీస్ ఖరాబ్ కావద్దు అని చెప్పి నేను చెప్తున్నా. అర్థం చేసుకుంటా ఈ అమ్మాయిలో అసలు అర్థం కాదు. మొన్నేమో కప్పు ఫ్రెండ్కి ఇస్తానంటే వద్దు వద్దు అంటాం, ఇప్పుడు గోల్డ్ తెచ్చి నీకు ఇస్తానంటే వద్దు వద్దు అంటాం. ఏం కావాలి ఫ్రెండ్స్ కి ఇచ్చుకోమను, నాకన్నా ఎక్కువ. మొన్న ఇచ్చినందుకు ఇట్లా చేసావు చెప్పి ఇప్పుడు గోల్డ్ ఇస్తాను. నేను ఒకటి చెప్తున్నా, నాకు నిమ్మకంటే ఎక్కువ కాదు. కానీ ఇంకోటి చెప్తున్నా, నువ్వు లవ్ అంటే అది ఇప్పుడు వర్కౌట్ అయ్యే ప్లాన్స్ కాదు. ఏమన్నా నేనేం తప్పన్నా చెప్పు. నాకు ఎవరైనా వేరేళ్ళు ఉన్నారని చెప్పినా, నేను వేరేతో తిరుగుతున్నా అని చెప్పినా, నువ్వు అంటే ఇష్టం ఒక్క నిమిషం నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పినా, నాకేం చెప్పినా నువ్వు చెప్పి ఇప్పుడు అవన్నీ ఏం చెప్పాలి. అరే లవ్ వద్దు అని చెప్పినా నేను లవ్ వద్దు పోయి లవ్ అరే చెప్పనా. ఇంకోటి ఒకటి నువ్వు లవ్ ఉంటే నాతో ఉంటావా లేకపోతే ఉండవా? ఉంటున్నావు కదా. మరి లవ్ అని ఎవరో పిల్లొచ్చి గుర్తు చేస్తే నువ్వు లవ్ అని ఎంట పడుతున్నావు. కానీ నువ్వు ఎంత ఒప్పించలే అమ్మాయిలకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేదాకా చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఆమెకి తెలుసు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గిఫ్ట్ తీసుకుంటది. కానీ బతిమాలించుకుని తీసుకోవడం వాళ్ళకి ఇష్టం కాబట్టి నాకు తెలుసు బతిమాలించు. ఎంతసేపు బతిమాలని చెప్పి నేను బతిమా. నీకు ఎంతమంది చూడు ఎంతసేపు బతిమాలని చెప్పు. నువ్వు ఇట్లా చేసి నన్ను మెల్ట్ చేయకు. నేను నిజాయితీగా మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు కూడా అదే అంటున్నా. ఏదో నువ్వు తీసుకోవాలని మెల్ట్ చేసినావు, ఇంత కోపంలో వచ్చి నవ్వుపించేసినావు అంటే మెల్ట్ అయిపోయినా అనుకుంటున్నావు. అస్సలు అనుకోకు, నేను అదే కోపంలో ఉంటే కూడా అందంగానే ఉంటావు నీకు. చూడు మళ్ళీ ఒక మెచ్యూరిటీ పర్సన్ కి ఒక నిబ్బి పర్సన్ కి మ్యాచ్ కాదు. దండం పెడతాం ఇద్దరం. నువ్వు ఇగో ఈ కోపాలు ఏమనంటే నా మీద చూపి సరే కొట్టు ఏమనుకో నన్ను కొట్టు ఇంకో కొట్టు. అక్కడ నిజంగా ఆ ఫేస్ మీద ఇట్లా చిన్న ఇట్లా హెయిర్స్ వస్తాయి చూడు అట్లా. బిస్కెట్ ప్యాకెట్లు ఎక్కువ ఉన్నావా? ప్లీజ్ అన్న మీరు పిల్లలు పెట్టకూరా, నన్ను వస్తే నాకు హెల్ప్ చేస్తావు అనుకున్నా నేను. కావాలంటే నువ్వు వేసుకుని ఇంటి పట్టుకెళ్ళి అమ్మేసుకో కావాలంటే. నువ్వు ఇంకో నేను ఒకటి చెప్తున్నా, ఇది ఇస్తున్నా, ఇది నా ప్రేమ అంతే. దీన్ని నువ్వు ఎట్లా వాడుతావు అంటే దీన్ని ఎట్లా చూసుకుంటావు నాకైతే తెలియదు. ముందు తెలుస్తుంది ఏం లేదు, అర్థం చేసుకో. నేను ఏ రోజైనా ఇంత బతిమాడిపించినాను. అట్లా మరీ అంత క్లియర్ కాదా? ఇన్నోసెంట్ అన్న మళ్ళా కనిపి మస్తు చూసుకుంటది. కొంచెం నేను కూడా కొంచెం అట్లా ఏం కాదు తెలుసా. లవ్ ఏవో వద్దంటున్నా, నేను ప్రేమగా ఉంటున్నాను. నాతో ప్రేమగా ఉండు, చూద్దాం ముందు వరకు పోదాం. ఈ బాండ్ ఇట్లానే ఉంటే నేను అందరి ముందు ఎప్పుడు లేదా బాండ్ ఉండదా? ఇది ఇక్కడికైనా ఆగిపోతుందా? నేను ఉంచానా? ఇప్పుడు అందరు ఎంతమంది చూస్తుంటే చెప్తున్నా ఇంకో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నోకొని చెప్తున్నా, నేను అమ్మాయిని నమ్మా. ఎందుకంటే 1% అమ్మాయిలే మంచోళ్ళు ఉన్నారు. ఆ 1% లో నువ్వు ఉన్నావు లేదా నాకు తెలియదు. సో 1% ఉందా? నేను చెప్తా ఇంకో అమ్మాయిలు ఓన్లీ 1% మంచిగా ఉన్నారు. ఇది నేను అందరి ముందు చెప్తున్నా. ఆ 1% లో నువ్వు ఉన్నావా లేదా అనేది నాకు కావాలంటే నేను చూడాలి ముందు. అబ్బాయిలు మంచిగా ఉన్నారా లేదా అది కూడా డౌటే. నువ్వు చూడు నేను మంచిగా ఉన్నాను లేదా చూడు అంతే. నీకు ఇష్టం లేకపోతే నా చేతులు ఇట్లా నొక్కేసి, ఇష్టం ఉంటే ఇష్టం అంటే అసలు ఏం కదలకుండా అలా ఉండదు అంతే. ఏ అర్థం చేసుకో, నేను ఇస్తున్నా. నీకు ఇష్టం లేకపోతే తెలుసు మాకు కూడా తెలుసు.
ఎంత అందంగా ఉంది చూడు. ఇంకా బంగారం ఫేస్ లా బంగారం ఎంత క్యూట్ గా ఉంది చూసినా, ఎంత క్యూట్ గా ఉంది చూసినా. ఎంత ప్రేమ ఉంటే నీకు అట్లా బతిమాలించి చేసుకుంటాడు. ఎవరికైనా ఎంత ప్రేమ ఉంటే అదే అంటున్నా. ఆయన లైఫ్ లో నా అంత అందమైన అమ్మాయి రాదు మన. ఒకటి చెప్తా, నువ్వు అందంగా ఉన్నావు ఒప్పుకుంటా, అందంగా ఉన్నావు, కానీ అందమైన అమ్మాయిలు రారు హీరో అని రారు అంటే ఎందుకు రారు? నా దగ్గరకు వస్తారు. అంటే మంచి మనసు ఉన్న అమ్మాయి అందం చూసి వెనకాల తిరిగేటం కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక నల్ల ఉండే అమ్మాయి గలీజ్ ఉండి వచ్చినా కూడా ఆమె క్యారెక్టర్ మంచిగా ఉంటే నేను మంచిగా చూసుకునేటోని. నాకు ఇట్లా తెల్ల ఉండాలా, మంచిగా ఉండాలా, ఇవి పెట్టాలని కాదు. నాకు ఇవన్నీ ఇష్టం, ఒప్పుకుంటా. నేనేం హర్ట్ చేస్తలేదు, మళ్ళీ చెప్తున్నా. నాకు ఇష్టమే, కానీ నేనేమంటున్నా, నాకు ఓవర్ వాడరు అట్లా. ప్లీజ్ నన్ను అట్లా చేయి ప్లీజ్. మళ్ళీ కోపం వస్తే నేను ఏదన్నా అనుకో, మళ్ళీ గిఫ్ట్ ఇచ్చి కోపం తప్ప ఎప్పుడు ఏమొచ్చిందని. ఇప్పుడు నీకేం కావాలా? నీ తప్ప ఓవర్ వాడరు నాకు, అంతేనా? ఎందుకు పడనియో? ఎందుకు పడతారు? ఎందుకు పడనియో? మనం కమిట్ అయినామా? కాలేదు. అంటే ఇప్పుడు ఒక నిమిషం, నీకు రేపు ఫ్యూచర్ లా లైఫ్ లా నాకంటే బెస్ట్ వచ్చింది అనుకో, ఏం చేస్తావు? ఎందుకు గ్యారెంటీ ఏంది? చెప్పు గ్యారెంటీ. రాసిస్తే నడుస్తున్నాయి పేపర్లు, తిరుగుతలేవా? తాళి కట్టిన బంధాలే తెగిపోతున్నాయి. రాసిచ్చిన పేపర్లు ఉంటాయి చెప్తా. ఇప్పుడు కూడా చెప్తున్నా, అదే ప్రేమతో చెప్తున్నా. ఈమె డిఫరెంట్, నా లైఫ్ లో డిఫరెంట్. కానీ నువ్వు అది కాన్ఫిడెన్స్ తో ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కావద్దు. దీనికి నాకంటే ఇంకొకరు రారు. అది ఒక పని చేయి, నీకంటే నాకు పడరు కదా. నేను చెప్తున్నా, రేపు నేను ఈవెంట్ పోతున్నా. ఆ ఈవెంట్ లా పడేసుకో ఏముండదు, నేను ప్రేమతోనే ఉంటా. పడేయాలో ఒక అమ్మాయి ఈమె స్టార్టింగ్ నుంచి నా యూట్యూబ్ లో అంటే నా వీడియోస్ అది ఎట్లా అంటే మేము అంటే ఏదో వీడియోస్ చేయాలని కాదు, అది మా లైఫ్ లో అయితేనే మేము చూపిస్తున్నాం, అవునా కదా? సో నువ్వు స్టార్టింగ్ కే ఉన్నావు కాబట్టి నేను నీకు ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్పాలి, నన్ను సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ. బయట అమ్మాయి కాదు, కానీ ఏంటంటే ఈ చెయ్యి ఇట్లుంటే బాగుంటది, చెయ్యి చెల్లిపోయినావు అనుకో మళ్ళా. ఇంకో చూడు, నన్ను కూడా చిన్నగా అంటే ఒక్కోళ్ళు ఇద్దరని ఇష్టపడేటోళ్ళు ఉంటారు, చూసి ఆదరించేటోళ్ళు. రేపు మీకు ఒక్కవేళ టైం ఉంటే మీరు రండి, నేను ఒక ఈవెంట్ పోతున్నాను, ఆ ఈవెంట్ దగ్గర రండి. సరే మనం ఆడ డైరెక్ట్ వీడియో పెట్టి చూపిస్తా. ఏది నేను ఒక కొంపల్లి ఈవెంట్ పోతున్నా, నవదార ఏంద్ర అది నవదార ఈవెంట్ పోతున్నా నేను. రేపు ఈవినింగ్ ఎంజాయ్ చేద్దాము, మీరు వచ్చేసేయండి. చూపిస్తా నాకు కూడా ఎంత లవ్ ఉంది, నా మీద కూడా ఎంత లవ్ ఉంది అనేది నేను చూపిస్తా. ఏమన్నా చూస్తావా? చూసిన తర్వాత మళ్ళీ ఏడ్చుడు ఇగో ఎట్రోజు ఇంకో ఏడ్చుడు చేయొద్దు. నేను చేస్తున్నా కానీ ఏ మాట కా మాట. ఈరోజు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నా హార్ట్ లో నుంచి చెప్తున్నా, నిజంగా దిష్టి చుక్క ఉందా పోయిందా? దిష్టి చుక్క కూడా వెళ్ళిపోతుంది అందానికి అంటారా? నీలాంటి అమ్మాయి అసలు లైఫ్ లో దొరుకుతుంది. దాంట్లో ఆ స్మైల్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా నాకు? నా హార్ట్ కి అదే ఒక పెద్ద ఆ స్మైల్ నాకు హార్ట్ కి ఒక బాధ. ఏంటంటే ఇప్పుడు దాకా నువ్వు చెప్పిందంతా నిజమైతే బాగుంది అన్నా, నిజమే అన్న. ఇంకోటి కూడా చెప్తా, నువ్వు ఎప్పుడు ఇట్లా నవ్వుతున్నావు అనుకో, ఆగిపోయిన నా హార్ట్ కి సిపిఆర్ కూడా అవసరం లేదు, నీ స్మైల్ చాలు. ఆగిపోయిన నా హార్ట్ కి సిపిఆర్ కూడా అవసరం లేదు, నీ స్మైల్ చాలు. అర్థం చేసుకో సరే. ఎప్పుడు నవ్వుతానే ఉండాలి, ఇట్లనే ఉండాలి, బ్లష్ అయితే ఉండాలి. రేపు వచ్చేయండి.
ఓన్లీ ఎంజాయ్ చేస్తాడు.